హలో అండి, నమస్తే. ఇక్కడ ముంబైలో మా మనవడండి, వాడికి మొక్కలంటే నాకులాగా ఇప్పుడు నన్ను చూసి మొక్కలు వేయాలని ఆశ అన్నమాట. చూడండి, అక్కడ నుంచి కంపోస్టు మొక్కల దగ్గర నర్సరీకి వెళ్ళి కంపోస్టు మట్టి కొనుక్కొచ్చాము. ఇక్కడ మట్టి దొరకదు, అపార్ట్మెంట్స్లో ఉంటారు కదండి, ఈ మట్టి దొరకదు, అందుకని అక్కడ నుంచి కొనుక్కొచ్చాం. దానిలో కోకోపీట్ అన్నీ కలిపి అలా మిక్స్ చేస్తున్నాడు అనమాట. అంటే పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పుతూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకొని మొక్కలు పెంచడం మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. అందుకని ఇవన్నీ అక్కడికి వచ్చినప్పుడు, మా ఊరికి వచ్చినప్పుడు, ఆకివీడు వచ్చినప్పుడు ఇవన్నీ నేను వేయటం చూశాడు. చూసి ఇంకప్పటి నుంచి రోజు ఫోన్ చేసినప్పుడు ఆ మొక్కలకి ఏం చేయాలి, ఈ మొక్కలకి ఏం చేయాలి, ఎలా వేయాలి అని అడుగుతున్నాడు. మేము అక్కడ నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చి ఇచ్చాము. అవి కొన్ని నేను వేసామండి. ఇలాగా కొంచెం ప్లేస్ ఉంటుంది, ఇలా మొక్కలు నిన్న వేసాము. మళ్ళీ కొన్ని తీసుకొచ్చాము. ఇదిగోండి, వాడు వేసి పెంచుకుంటున్నాడు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లోనే కార్లు పెట్టుకునే చోట ఒకటి వేప చెట్టు కూడా ఉందండి. ఈ వేప చెట్టు ఆకులు ఏం చేసుకోవాలో ఇక్కడ ఎవరికీ తెలియదు. ఈ రాలిపోయిన ఆకులు కానీ, ఎండిపోయిన ఆకులు కానీ ఏం చేయాలో ఎవరికీ తెలియలేదు. మా మనవుడు అక్కడ ఎండు ఆకులతో నేను కంపోస్ట్ తయారు చేయటం చూశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆకులన్నీ సేకరించి ఇప్పుడు కంపోస్ట్లో వేస్తున్నాడండి. అలాగే చూడండి, పిల్లలకి ఇలా నేర్పితే అన్నీ వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. అలాగే కిచెన్ వేస్ట్ కూడా ఇలాగా చేస్తున్నాడు. కిచెన్ వేస్ట్ కూడా తీసి దాన్ని కూడా కంపోస్ట్గా చేస్తున్నాడు. ఇలా చిన్న చిన్న మొక్కలు ఇలా పెంచుకుంటున్నారంటే ఇంటి ఎదురుగా కొంచెం చిన్న ప్లేస్లో. ఈ ఆకులు కూడా నిన్న తీసుకొచ్చారు, అదంతా కూడా కంపోస్ట్లో వేసేసాము. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఈ కుండీల్లో వేయాలి. చూడండి, మొక్కలు వేసేటప్పుడు చూపిస్తాను. కోకోపీట్ ఇక్కడ ప్యాకెట్లు అమ్ముతున్నారండి. ఇలాగా చూపించిన కోకోపీటు అలాగ ప్యాకెట్ చూపింది. ఈ కోకోపీట్ నానబెట్టేసి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ వేసి చాలా రేటు అమ్ముతున్నారండి. నేను చెప్పాను అమెజాన్లో రప్పించుకోమని. కోకోపీటు వర్మీ కంపోస్ట్ కూడా అమెజాన్లోనే చాలా చౌకగా ఉంటుంది. ఇది చాలా రేటు పెట్టుకున్నాము. మంచిది కూడా ఇవ్వట్లేదండి, మట్టి కూడా చాలా జిగురుగా ఉంది. దానిలో కోకోపీట్ అన్నీ కలిపితే వర్మీ కంపోస్టు. కాకపోతే ఎర్త్వామ్స్ ఉన్నాయండి దీనిలో. ఈ మట్టిలో మాత్రం ఎర్త్వామ్స్ బాగానే వచ్చినాయి. చూపించిన ఎర్త్వామ్స్ ఉన్నాయేమో దాంట్లో. ఇప్పుడు తీసావు కదా, బతికున్నది చాలా పాగుతున్నాయి కదా, అవి చూపించు. చూస్తారు అందరూ. ఎర్త్వామ్స్ చూడండి, మట్టిలో ఎర్త్వామ్స్ ఉన్నాయి కాబట్టి మొక్కలు బాగానే పెరుగుతాయని అనిపిస్తుంది. అదిగోండి ఎర్త్వామ్స్. మా మనవడు చాలా భయపడ్డాడు ఫస్ట్లో. అయితే నేను అలా పట్టుకోవడం చూసి, అక్కడ హాలిడేస్కి అక్కడికి వస్తారు కదండి, అప్పుడు చూసి వాడు కూడా భయపడకుండా నేర్చేసుకున్నాడు అవన్నీ తయారు చేయటం. చూడండి, పిల్లలకి అందరికీ ఇలా నేర్పండి. మన తర్వాత మనం బాగుండకపోయినా, మనకి చేయలేకపోయినా వాళ్ళు చేసుకుంటారు. అందుకని వాడికి కూడా నేర్పుతున్నాను. ఇప్పుడు ఈ మట్టి అంతా ఇంకోండి ఎర్త్వామ్స్ చాలా చాలా ఉన్నాయి కాబట్టి మట్టి ఇది మంచిదే, నిజంగానే మంచి మట్టే ఇచ్చారేమో వాళ్ళు అనిపిస్తుంది. వర్షానికి తడిసి అలా ముద్దగా ఉంది, ఆరబెట్టుకుంటే మంచిగా అయిపోతుంది అవన్నీ.